మహేష్ గారు సార్ 2 weeks బ్యాక్ బర్త్డే చేసుకున్నారు. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. వీఆర్ వెరీ మచ్ లాంగింగ్ టు సీ యూ ఆన్ బిగ్ స్క్రీన్. ఫ్యాన్స్ అందరూ అడగమంటున్నారు. దేర్ ఆర్ సో మచ్ గోయింగ్ ఆన్ అబౌట్ యువర్ నెక్స్ట్ ఫిలిం గుంటూరు కారం. దీనికి ఏదైనా క్లారిటీ ఇవ్వాలి? లేదు, ఫ్యాన్స్ కోసం మీ గురించి. మీరు ఎక్కడుంటే అక్కడే కాబట్టి మీ గురించి అడగమంటున్నారు. ఫ్యాన్స్ ప్రెజర్ ఇది. సినిమా సంక్రాంతికి వస్తుందా? సంక్రాంతికి వస్తుందండి. సంక్రాంతికి రిలీజ్ అవుద్ది. మీ అందరూ చాలా ఆనందంగా ఉంటారు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చి, మీరు ఫోన్స్ ఎంత ఉంటారో మాకు తెలియదు, కానీ హాలిడేస్ గురించి మాత్రం చాలా ఎక్కువ మాట్లాడతారు. ఒక సెక్షన్ మీ ఎయిర్పోర్ట్లోనే మీ వీడియోస్ కోసం, ఫొటోస్ కోసం చూస్తూ ఉంటుంది. మహేష్ గారు వెళ్ళిపోతున్న ట్రిప్ నెంబర్ 1, ట్రిప్ నెంబర్ 2, ట్రిప్ నెంబర్ 3 అని ఒక సెక్షన్ పెడతా ఉంటారు. అది మీ దాకా వచ్చిందా? మీరు ఏం చెప్పారు? నా దాకా నేనే కండి వెళ్ళేది, మీరేగా చూస్తున్నా. జనాలు అనుకుంటున్నారు అనేది మీ దాకా వచ్చిందా? నేనేగా ఇన్స్టాగ్రామ్లో నేను పెడితేనేగా మీరు చూస్తున్నారు. సో నా దాకా వస్తుందండి. అండ్ ఐ థింక్ వెనెవర్ ఐ గెట్ అ గ్యాప్ ఫ్రమ్ ద షూటింగ్ ఆర్ ఎప్పుడైనా నాకు పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ఐ లైక్ టు గో ఫర్ అ స్మాల్ హాలిడే. సో ఇది మరి మీ అందరూ మరి మీకు నచ్చుతుందా నా ఫోటోలు చూసి, లేదా మీరు కూడా ఈర్షపడుతున్నారా? మీరు మాకు బాగా నచ్చుతుందండి. మరి నచ్చని వాళ్ళ గురించి అడిగేది మిమ్మల్ని. నేను హాలిడేకి వెళ్తే మీకెందుకని నచ్చదు? ఎనీవేస్ వాళ్ళకి ఆ మెసేజ్ రీచ్ అయ్యి. బట్ ఇట్స్ లైక్ యూ సెడ్ ఐ ట్రై టు ప్లాన్ హాలిడేస్ విత్ మై చిల్డ్రన్ బికాస్ ఐ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ మై చిల్డ్రన్. సో వాళ్ళకి ఎప్పుడు హాలిడేస్ వచ్చినా, నాకు ఎప్పుడు ఫ్రీ టైం వచ్చినా, వీ ట్రై టు ప్లాన్ దీస్ ట్రిప్స్. Anyways, we like you so much. We are looking forward to see you in Guntur Karam for Sankranti. Thank you so much. Babu, see, being the most charismatic icon of heroism on screen, you always added so much from your side to your film or to anything, whatever you are associated with. Now you are associated with the Big C. Nothing is a strange thing for you in your journey. But being an ambassador to this kind of stuff, how does it make a difference in life? Does it really add something to you? Definitely. For me to be associated with them 2 years ago, I remember I was shooting in, I think in a hotel in Pakayat. And so I met Mr. Sapna Kumar Garu. And so when I met him instantly, I knew that he had a lot of passion. Okay. And then he was explaining about Big C. And he was explaining what they do. And there was a lot of passion in him. And that got me connected with him immediately. And then when I knew about him and his team and his brand, and I was really amazed, and I was very happy with my selection. And today I'm very proud of them. So that's how I go by. And today, looking at them, I'm really proud of what they've achieved. And like he said, I think this year they're going to achieve a record turnout. So when I hear things like this, I'm very happy. Something very nice to see you being associated with this Big C, Babu. All the very best in all the coming time. And we are looking forward to the coming Sankranti for our most charismatic hero of Telugu cinema. Thank you so much, sir. Thank you. Also, thank you for your kind words, sir. Thank you. Babu, టాలీవుడ్ హీరోల్లో బ్రాండ్ అంబాసిడర్లో నెంబర్ 1 పొజిషన్ మీరు. దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అదే ఆయన చెప్పారు కండి, హాలిడేలకి ఎప్పుడు వెళ్తున్నాను అంటే No, I'm very happy and I'm very grateful. So I think it's a big responsibility also at the same time. So a lot of them trust me. And so it's been a long journey for me. And in this journey, there are a lot of brands I've been associated with. And it's been a very memorable experience for me. And the way I've traveled with all of them. And there's been a lot of passion involved. So like the same with what I've been doing with Big C. So I'm very happy with my choices. నాకు తెలిసి అతిథి సినిమా తర్వాత 3 ఏళ్ల పాటు అభిమానులకి, ప్రేక్షకులకి యాడ్స్ ద్వారా మీరు దగ్గరయ్యారు. అప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పుడు కంటిన్యూగా ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయడం అనేది ఒక గొప్ప గ్రేట్గా చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ వీటి ద్వారా వచ్చిన యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బులతోటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీరు. చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించడం, అలాగే మీ బుర్రపాలను దత్తత తీసుకోవడం, కరీంనగర్ ఊరు దత్తత తీసుకోవడం, ఇవన్నీ చేయటం, అవన్నీ ఎలా ఇన్స్పిరేషన్గా తీసుకుని చేస్తున్నారంటే? That's always been an inspiration for me from childhood and ever since Gautam was born. So that I'm very lucky with there was MB Foundation, and then we are associated with Andhra Hospitals, and then with Rainbow Hospitals, and there's a very Heal a Child, and
there's an organization which inspired me a lot to start something like this. So there were these inspirations for me to start, and today I'm very, very happy and that we are able to do something for the children. సితార్ కూడా పోటీగా ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా చేస్తాం. సితార్ చేస్తుంది కదా సార్, మన పార్టిసిపేట్ మీరు చేయలేదు. సితార్ కూడా ఈ బ్రాండ్ అంబాసిడర్ చేయడం పట్ల మీరు ఎలా తండ్రిగా మీరు? చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే మీ క్వశ్చన్స్ అయితే నాకన్నా పాప బెటర్గా ఆన్సర్ చేస్తుంది. మహేష్ గారు, షీఈస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ ఈవెంట్స్ లైక్ దిస్ ఫర్ షూర్. మహేష్ గారు, ఐ హ్యావ్ ఎ స్మార్ట్ క్వశ్చన్ బట్ రిక్వైర్ డీటెయిల్ ఆన్సర్. మీ స్మార్ట్ ఫోన్ రోజులో ఎన్నిసార్లు యూజ్ చేస్తారు? ఎంత టైం స్పెండ్ చేస్తారు స్మార్ట్ ఫోన్? మంచి క్వశ్చన్ అడిగారండి. మీ అందరిలానే బాగా ఎక్కువ యూజ్ చేస్తున్నాను. సరే, డీటెయిల్ కరెక్ట్గా ఉంది. ఇదే డీటెయిల్గా ఇంతకంటే ఇంకంత డీటెయిల్ ఏంది? తలకాయ నొప్పి వచ్చేసి ఆపేయటానికి కూడా ట్రై చేస్తాను అప్పుడు. సార్ మహేష్ గారు, బేసిక్గా సార్ ఫోన్ పడుకునేటప్పుడు ఒకసారి చూస్తాం, పొద్దున్న లేవగానే కూడా ఫోన్ చూస్తాం. మీకుందా? అందరికీ అలా అలవాటు అయిపోయిందండి. సో ఐఎమ్ ట్రయింగ్ టు కట్ దట్. సో ట్రయింగ్ టు గెట్ ఆఫ్ ద ఫోన్ అరౌండ్ 6:30, 7 in the evening. సో అలవాటు చేసుకుంటున్నాను బేసిక్గా. సార్ మహేష్ గారు, మీరు వాడే ఫోన్ కంపెనీ? బట్ మనం ఇలాంటి ఈవెంట్కి వచ్చి ఇలాంటి క్వశ్చన్స్ మాట్లాడకూడదు. స్వప్న కుమార్ గారు కోపంగా చూస్తున్నారు. అసలు 9:30, 10 దాకా ఫోన్ చూద్దాం, పొద్దున్న లేకపోతే మళ్ళీ ఫోన్ చూద్దాం. ఓకే సార్, హ్యాపీగా. మహేష్ గారు, సార్ మహేష్ గారు, మీరు వాడే ఫోన్ కంపెనీ ఏంటి సార్? అంటే ఫోన్లు ఎప్పుడెప్పుడు మారుస్తుంటారు అసలుకి? నేను చెప్పను సార్, నేను తిరిగేటప్పుడు చూడండి, మీకే తెలుస్తుంది నేను ఫోన్ వాడు. మహేష్ గారు ఇక్కడ తీసిన ఫోటో కానీ వీడియో కానీ మీ ఫోన్లో క్యాప్చర్ చేసింది? ఇట్స్ లాట్ ఆఫ్ మూమెంట్స్ అండి. ఒక్క మూమెంట్ అని చెప్పలేము. సో లాట్ ఆఫ్ మూమెంట్స్ విత్ మై ఫ్యామిలీ ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు మీ. సో లాట్ ఆఫ్ మెమరీస్ ఆర్ దేర్. నెక్స్ట్ క్వశ్చన్. మహేష్ గారు, అమర్ ఫ్రమ్ ఈనాడు సార్. మీరు పిల్లలకు కూడా స్వేచ్ఛనిస్తారా సార్ స్మార్ట్ ఫోన్ వినియోగంలో? పిల్లలకండి? మీ పిల్లలకు కూడా స్వేచ్ఛనిస్తారా ఫోన్ వినియోగంలో? ఫోన్ యూసేజ్ అది వాళ్ళు తీసేసుకున్నారండి. నేను ఎవరైనా సార్ యాక్చువల్గా హాయ్, ఐఎమ్ శ్రవణ్ ఫ్రమ్ TV9. అది ఓకే. రాజమౌళి గారి సినిమా కోసం వర్కౌట్లు ఏమన్నా స్టార్ట్ చేయండి అంటే? అది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. స్టార్ట్ అయినప్పుడు పెడతానండి, స్టోరీస్ చూడండి. మీరేం కంగారు పడక్కర్లా. ఓకే. Mahesh sir, I'm a huge fan of yours, sir. I admire you a lot, not only as an actor but also as a person. So my one question బాబు, ఇందాక యు ఆర్ టెల్లింగ్ దట్ ఫీల్ ఉంటుంది. అంటే మనం ఆఫ్లైన్ అంటే ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు ఏదైనా గ్యాడ్జెట్ తీసుకోవాలనుకుంటే టచ్ అండ్ ఫీల్ అంటే మనం చూసి మనం కొంటాం. మరి మీ విషయంలో ఎలా? మరి మీరు బయటకు వెళ్ళి టచ్ అండ్ ఫీల్ మీకు అది లక్కీగా ఏంటంటే మా ఆవిడ వెళ్ళి కొనుక్కొస్తూ ఉంటుందండి నాకు. సో అది బట్ అది మీరు ఐ అండర్స్టాండ్ టోటలీ. వెన్ ఐ గో, వెన్ ఐమ్ ట్రావెలింగ్, వెన్ ఐమ్ in the duty free stops, when you're right. Yeah, so thanks for your questions. Thank you, media. And